దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు. 200 డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు. నెలకొచ్చి నాకు ఒక అంబులెన్స్ రన్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పెట్రోల్, డ్రైవర్కి క్లీనర్కి ఇవ్వాల్సినటువంటి జీతం, ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను ఇచ్చుకుంటా ఉన్నాను. ఆ డబ్బులు నాకు మిగిలినట్టే కదా. దాచుకో అనుకుంటే 5 సంవత్సరాల పదవి వచ్చిందని ఎందుకంటా ఉన్నామంటే, నిజంగానే మేము ఒక గిరిజన మహిళని, ఒక అంగన్వాడీ కార్యకర్తని ఖచ్చితంగా సార్ సీఎం గారు గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు నమ్మి నన్ను ఓటేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి, సంక్షేమం చేయాలని ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచన అయితే మాకి లేదు. ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అనడం ఈజీయే, గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఆ మాట అనడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను, రేపు పొద్దున ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, నా చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు. మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు. గ్రామాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి కేకులు కట్ చేయమని మమ్మల్ని పిలుస్తున్నారని. కానీ మీరు చూసారు, రంపచోడంలో ఒక బ్యాచ్ కట్ చేసింది, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ కట్ చేశారు, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్. నీకెందుకు గ్రూపులుగా ఉన్నాయి మరి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో? నువ్వంటే నచ్చే కదా బ్యాచ్లుగా ఉన్నారు. మా కూటమి నాయకుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అయినా మన మండలంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా గొడవలు ఉన్నా సరే సర్ది పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా ఈ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాంటి ఆరోపణలన్నీ కూడా నిజం కాదు, ప్రజలకు తెలుసు.